భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుంపాడు మండలం సిపిఎం పార్టీ బూరుగుంపాడు మండలం కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు నా పేరు. ఇవాళ బూరుగుంపాడు మండలంలో ఇసుక మాఫియా గ్యాంగు విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ గోదావరిలో జేసీబీలు పెట్టి లారీలు టిప్పర్లు పెట్టి ఇతర జిల్లాలకి ఇతర రాష్ట్రాలకు కూడా తోలుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతంలో ప్రశ్నించే వాడిపైన దాడులు చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. అక్రమంగా తోలుతున్న వారిని అడిగే పరిస్థితి లేదు. ఆ యొక్క టిప్పర్లు రోడ్ల మీద పోతున్నప్పుడు కూడా ప్రజలు అర్ధరాత్రి మీద మరి పగులు కానీ రాత్రులు కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల ఇసుక టిప్పర్లు విపరీతంగా తిరగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే కాకుండా రోడ్లు కూడా సక్రమంగా లేకపోవటం, గోతులు కనుక ఉండటం, ఈ యొక్క టిప్పర్ల ద్వారాగా వెహికల్స్ మీద పోయేళ్ళు కూడా గోతులలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకోసం ఈ ప్రభుత్వం వెంటనే పోలీసు యంత్రాంగం ఇసుక మాఫియా వాళ్ళని అరికట్టాలి. అవసరమైతే జేసీబీలు పెట్టి తోలుతున్న వారి పైన మరి పీడియాట్ కేసు పెట్టాల్సిన అవసరం కూడా పోలీసు యంత్రాంగం మీద ఉంది, ప్రభుత్వం పైన ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవట్లేదు, పోలీసులు కూడా అంతగా పట్టించుకోవట్లేదు. అందుకోసమే పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇసుక అనేది దొంగతనంగా అక్రమంగా తోలి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదించడే కాక ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు సామాన్య ప్రజలు ఎలక్షన్లో నిలబడే పరిస్థితి లేకుండా ఈ యొక్క మాఫియా గ్యాంగ్ ఏదైతే ఇసుక కానీ భూమి మాఫియా కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులతోటి ఎలక్షన్లో గెలవటం, పెత్తనం వాళ్ళ చేతిలో తీసుకోవటం, అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవటం, ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా వ్యవహరించుకోవటం, దానివల్ల ఇక్కడ సామాన్య ప్రజలు మరి మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకటం లేదు. అదే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈ యొక్క మండలంలో నుంచి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలు కూడా వలసలు పోతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకోసం వెంటనే ప్రభుత్వం ఈ యొక్క ఇసుకని పాట పెట్టి ఈ పాట ద్వారాగా ఈ యొక్క షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీ గిరిజనులు ఉన్నారు కాబట్టి వారి ద్వారాగా పాట పెట్టి గ్రామాలలో ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా స్థానికంగా వినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క ఇసుక మాఫియా గ్యాంగ్ మీద ఒక చూపు చూడాల్సిన అవసరం ఉంది, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఇక సామాన్య ప్రజలు ఏం చేస్తారు? పోలీసు యంత్రాంగం కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే రాత్రి పగులు అనకుండా స్వేచ్ఛగా మరి ఇసుకని వాళ్ళ ఇష్టరాజ్యం తోలుకొని మరి కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు వెంటనే దొంగతనంగా తోలి ఇసుక మీద డబ్బులు సంపాదించుకొని ప్రజలపైన ప్రమాదాలు ముచ్చకొస్తున్న పరిస్థితులలో అధికారులు సూచిస్తున్నట్టుగా ఉంటే ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా కూడా అది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసు యంత్రాంగం కూడా దీని మీద బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసమే సిపిఎం పార్టీగా మళ్ళీ మేము దీనిపైన కార్యాచరణ కూడా చేయడానికి కూడా వెనకాడబోమని కూడా చెబుతున్నాం. ప్రమాదాలు జరగకుండా చూడాలి, ఇసుక మాఫియా ముఠాని అరికట్టాల్సిన బాధ్యత, జేసీబీలను గోదావరిలోకి పోనీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, పోలీసు పైన, రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.